గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ప్రస్థానంలో మీరు మొదటి నుంచి ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఈ 26 ఏళ్ల ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయిన తర్వాత తెలంగాణ ముక్కోటి తెలంగాణ ప్రజలకు గొంతు వచ్చింది. జై తెలంగాణ అనేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చింది. కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అన్నారు. అంటే దీన్ని ఎలా, ఎందుకు మర మనిషి అయ్యాడు కేసీఆర్? ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. కేసీఆర్ను తిట్టడం ద్వారా గొప్పలం అయిపోతాం, హరీష్ను తిట్టడం ద్వారా గొప్పలం అవుతాం, కేటీఆర్ ఈ ముగ్గురిని తిట్టడం ద్వారా మేము గొప్పలం అయిపోతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ తిట్లతోనే అధికారంలోకి వచ్చిండని చాలామంది చాలా రకాల. సార్, ఈ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఆ తెలంగాణ అనే పదం పార్టీ పేరు నుంచి పోవడం కూడా కొద్దిగా మైనస్ అయిందని అనుకోవచ్చా? తెలంగాణ మా డిఎన్ఏను మేము వదులుకోలేదు, ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోలేదు. తెలంగాణ మీద ఏ చిన్న దాడి జరిగినా మేము ఊరుకో, బీఆర్ఎస్ మారినంత మాత్రాన మేము తెలంగాణ వదులుకోలేదు కదా. మా నాయకుడు కేసీఆరే ఉన్నాడు, మా గుర్తు కేసీఆరే ఉంది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అది విచిత్రంగా బీఆర్ఎస్ పాత పేరు టీఆర్ఎస్ను పోలిన ఒక కొత్త పార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందనుకుంటే చతుర్ముఖ పోటీలాగా మారిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయాలు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా 26 ఏళ్ల పార్టీ ప్రస్థానం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు, కవిత కొత్త పార్టీ ప్రభావం, అన్ని విషయాలను మాట్లాడడానికి మనతో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు జి దేవి ప్రసాద్ గారు ఉన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. నమస్తే దేవి ప్రసాద్ సార్. సార్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ప్రస్థానంలో మీరు మొదటి నుంచి ఉన్నారు. అంటే ఒక ఎన్జిఓ నేతగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ప్రస్థానంలో కూడా మీ ప్రయాణం కొనసాగుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఈ 26 ఏళ్ల ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో అనేక పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేసినాయి. చెన్నారెడ్డి, అంతకుముందు తెలంగాణ ప్రజా సమితి, ఆ తర్వాత ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో, తర్వాత అనేక ప్రజా సంఘాలు, రకరకాల ప్రజా సంఘాలు, విప్లవ పార్టీల నాయకత్వంలో అనేకం పనిచేసినాయి. కవులు, కళాకారులు, మేధావులు అందరూ పనిచేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి ఒక ఆకాంక్షని, తెలంగాణ ప్రజల్ని ఆకాంక్షని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదనేటువంటి విషయం చాలా స్పష్టమైంది. చాలా ఉధృతమైనటువంటి పోరాటం జరిగింది 68లో. తెలంగాణ ఉద్యోగులు ప్లస్ విద్యార్థులు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. 369 మంది పోలీస్ కాల్పులకు బలైంది. మొన్న జరిగినటువంటి ఉద్యమంలోనేమో సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. అంటే పాలకులు అనుసరిస్తున్నటువంటి వాటికి చేశారు. కానీ అప్పుడు 369 మంది చనిపోయారు పోలీస్ కాల్పులు. ఇక ఏకంగా ఉద్యోగులు అయితే 1000 మందిని వరంగల్ సెంట్రల్ జైల్లో నిర్బంధిస్తే వారు తమ రక్తాన్ని ఒక చెంబులో పోసి రక్తంతో గవర్నర్కు, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. అంటే చాలా గొప్ప పోరాటం జరిగింది. కానీ ఆ పోరాటం రాజకీయంగా కూడా తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే అత్యధిక స్థానాలు, దాదాపు 14 స్థానాల్లో 11 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలవడం, మల్లికార్జున గారు, మదన్ మోహన్ గారు, చెన్నారెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ రోజు చాలా పనిచేశారు. అంటే తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటం, వీరోచితమైనటువంటి త్యాగాలు, అట్లాగే రాజకీయ ఆకాంక్షను వ్యక్తీకరణ ప్రజాస్వామ్య బద్ధంగా అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదు. అందుకే వాటి అన్నింటినీ గుణపాఠాలు తీసుకొని 69లో జరిగినటువంటి ఉద్యమం, అంతకుముందు 52 నుంచి మొదలైనటువంటి ఉద్యమం, ఇవన్నీ తీసుకొని కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం మీద, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద ఈ బషీర్బాగ్ కాల్పుల తర్వాత ఆయనలో ఒక ఆవేదన వ్యక్తీకరించి అసలు ఏంటి రైతులకు ఇంత ఇబ్బంది జరుగుతున్నది,
మనం తెలంగాణ అంటే ఆంధ్రకి పెద్దగా ఈ కరెంటు బిల్లుల ఛార్జ్ మూత లేదు. ఎందుకంటే ఎందుకంటే అక్కడ కాలువలు ఉన్నాయి, అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా రాయలసీమ తెలంగాణలోనే ఎక్కువ కరెంట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడనేమో ప్రతి గ్రామంలో వేల కొలది మోటార్లు, అసలు మామూలు కాదు. నల్గొండ జిల్లాలో పెద్ద వార్త కదా సార్, ఒక రైతు ఎకరాలో 100 బోర్లు వేసాడు, 200 బోర్లు. ఎగ్జాక్ట్లీ మీరు మంచి జ్ఞాపకం చేశారు. అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా మల్లారెడ్డి అనే ఆయనకు బోర్ల మల్లారెడ్డి అని పేరు వచ్చింది. అది మేము డాక్యుమెంటరీ చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరి ప్రజాప్రతినిధులకు పంపించినాం. అంటే ఎన్ని బోర్లు వేసినా ఒక చుక్క నీళ్లు రానటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కరెంటు ఛార్జీలు అధికంగా భారం అవుతున్నాయి. ఇక లాభం లేదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అప్పటికే అనేక ప్రజా సంఘాలు పనిచేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ అంటే నక్సలైటు, తెలంగాణ మాట్లాడితే ఎన్కౌంటర్లు, తెలంగాణ మాట్లాడితే మాయం చేయడం, తెలంగాణ మాట్లాడితే నాలుక గోయడం, చివరికి శాసనసభలో మాట్లాడితే కూడా తెలంగాణ పదం ఉచ్చరించొద్దని చెప్పేటువంటి ఒక తాకీదులు, తమ గడ్డ మీదనే తాము పరాయి వాళ్ళుగా ఉద్యోగులు అనేక కార్యాలయాల్లో బతికినటువంటి నేపథ్యం. వీటన్నిటిలో 2001లో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప సాహసం 27 ఏప్రిల్ 2001 నాడు జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అనేటువంటిది తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాయదగినటువంటి అంశం. అంటే ఏ పార్టీలైనా చాలా తమ మేనిఫెస్టోలు పెట్టుకుంటాయి, తమ లక్ష్యాన్ని పెట్టుకుంటాయి. భారతదేశంలో 100 పార్టీలు నిర్మాణమైనవి. అవును. కానీ ఏ పార్టీ కూడా తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో ఇంత తక్కువ టైంలో సాధించలేదు ఏవి కూడా. అంటే టీఆర్ఎస్ నిర్మాణమే ఒక లక్ష్యంతో మొదలైంది. అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి అనేటువంటిది. ఈ సాధన తరం అనేటువంటి తరాలు పోతాయి. అవును. ఇప్పుడు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాయి పార్టీలు. ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక దున్నేవాడికి భూమి కావాలి, అసమానత లేని సమాజం కావాలి అని కమ్యూనిస్ట్ పార్టీలు తరతరాలుగా పెట్టుకుంటున్నాయి. అనేక తరాలు వీరోచితమైన త్యాగాలు చేస్తున్నాయి, నిజాయితీతో త్యాగాలు చేస్తున్నాయి. కానీ ఆచరణలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వాటి సంస్కరణల వైపు ఏవో కొన్ని విజయాలు లభించినా కూడా అనుకున్నటువంటి గోల్ను సాధించడంలో ఇలా విఫలమవుతున్నటువంటి నేపథ్యాన్ని మన కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మా వనరులు సరైనటువంటి రీతిలో మాకు ఆవిష్కరించబడతలేవు, మా ఉద్యోగాలు మాకు లభిస్తలేవు, మా దగ్గర మొత్తం బడ్జెట్లన్నీ కూడా మీ ప్రాంతానికే, ఒక ప్రాంతానికే పరిమితం అయితే ఉన్నాయి, తెలంగాణ అంతా ఎడారిగా మారిపోతున్నది, విద్యుత్ లేదు, నీళ్ళు లేవు, ఇట్లా అనేక అంశాలు తీసుకొని మాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే పరిష్కార మార్గం, మా బడ్జెట్ మేము పెట్టుకోవాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి అనేటువంటి దాంతో కేసీఆర్ గారు 2001లో ఒక గొప్ప సాహసం. అప్పటికి అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీలో ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ఇవాళ ఒక ఎమ్మెల్యే వదలాలన్నా, ఒక వార్డు మెంబర్ వదలాలన్నా ఎంతో కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఒక సమాజంలో మనం బతుకుతున్నాం. ఎందుకు ఇప్పుడు పదవులు లేకుండా అవతల పార్టీలో నిర్లజ్జగా చేరిపోయి పని చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఆయన రోజు డిప్యూటీ స్పీకర్గా పదవి ఉన్నప్పటికీ కూడా దానికి రాజీనామా విసిరేసి అంతకుముందు అనేక రోజులుగా వారు ఆనందంతో మాట్లాడి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయిన తర్వాత తెలంగాణ ముక్కోటి తెలంగాణ ప్రజలకు గొంతు వచ్చింది. జై తెలంగాణ అనేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మా హక్కులు మాకు కావాలని నినదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి టీఆర్ఎస్ పార్టీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకు వచ్చింది. అంటే గతంలో టీఆర్ఎస్ తెలంగాణ అంటే ఒక నక్సలైట్ అని చిత్రీకరించేటువంటి పద్ధతి, రకరకాలుగా ముద్రలేసి యాసను మన భాషను ఎక్కిరించేటువంటి పద్ధతి, మన యాసను ఎక్కిరించే పద్ధతి, తెలంగాణ అంటే ఒక స్లేవు అనేటువంటి పద్ధతి. అవి ఏమన్నా సినిమాలలో అయితే ఇక మనం యాదగిరులు విలన్ల పాత్రకు పెట్టడం, లేకుంటే అత్తల పాత్రకు పెట్టడం, తెలంగాణతో బూతులు తిట్టించడం, అంటే మొత్తంగా కూడా ఒక హ్యూమిలేషన్. అసలు ఏ జాతి ఇంత హ్యూమిలేట్ అయి ఉండదు. కాబట్టి అటువంటి వాటినన్నిటి కూడా తిరగరాస్తూ కేసీఆర్ గారు పెట్టడం, ఒక రాజకీయ పార్టీగా అవతరించడం అనేటువంటిది తెలంగాణలో ఒక కొత్త మలుపుగా మనమందరం కూడా చూడాలి. 2001 తర్వాత కేసీఆర్ గారు ఈ 13 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు, విద్యుత్ కోసం పోరాటాలు, గిట్టుబాటు ధర కోసం పోరాటాలు, ఇక రాజీనామాలు అయితే ఎప్పుడు పడితే అప్పుడు విసిరేసి ఎంపీ పదవులకి, మంత్రి పదవులకి, తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కన్విన్స్ చేసి మొత్తంగా కూడా తెలంగాణ అంటే ఇదేదో దేశద్రోహమైనట్టు, పాకిస్తాన్ ఇండియా విభజన లాగా భావించేటువంటి వాళ్ళకందరికి కూడా
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఇదివరకు ఉన్నటువంటిదే మేము ఎన్నో ఏళ్ళు అడుగుతున్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. చిన్న రాష్ట్రాలు అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక హక్కు ఇది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక ధర్మబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా వారు 32 ఏకాభిప్రాయంతో తెలంగాణ సాధించడం అనేది ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో చాలా అప్పటికి ఉన్నటువంటి అనుభవం ఏంది? అవును, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటిది విపరీతంగా వచ్చింది. హింసకు ఎక్కడ నేను అదే చెప్పబోతున్నా. అంటే 69లో తీవ్రమైన హింస జరిగింది. దాని ద్వారా 369 మంది చనిపోయినరు. అది తెలంగాణ రాష్ట్రం అప్పుడు విఫలం కావడం వల్ల అనేక మంది విద్యార్థులందరూ కూడా తమ రాజకీయ లక్ష్యం ఇక ధర్మబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక పోరాటాలు ఈ రాష్ట్రంలో నిలువవు, కాబట్టి మేము వేరే పాత ఎన్నుకుంటామని చెప్పి అనేక మంది మరి విప్లవోద్యమంలోకి పోయినటువంటి అనేక మంది ఇటీవల మనం ఎన్కౌంటర్లో చనిపోయిన ఎవరిని చూసినా, వారి గత చరిత్ర చూసినా తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాజ్ కోసమే పోరాడి పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును, కాబట్టి ఈ కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించడు. ఒకవేళ హింసంటూ ఎక్కడైనా మొదలైతే దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా పాలకులు కానీ రాష్ట్రం కానీ ట్రాప్లో వేసి అరెస్టులు చేసి మొత్తంగా కూడా మూసేసే పద్ధతి వస్తుంది. జార్ఖండ్ ఉద్యమం కూడా వారికి మెదడులో ఉంది. మొత్తం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా అండర్ గ్రౌండ్లో పోయి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లా పనిచేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామిక ఉద్యమం. కాబట్టి హింసకు తావు లేకుండా మనం చెయ్యాలని చెప్పి ఆయన పూర్తిగా అంటే గాంధీయన్ పద్ధతిలో నడవాలి ఈ ఉద్యమం, విశాల ప్రజానీకం ఒక్కటి కావాలని చెప్పి ఆయన మొత్తంగా కూడా 13 ఏళ్ళు మొత్తంగా కూడా ఈ యొక్క భావజాల వ్యాప్తికి, ఒకవైపు పోరాటాలకు, రాజకీయ పార్టీల కన్విన్సింగ్కు ఇవన్నీ చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేటువంటిది ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వల్ల ఇక హైదరాబాద్ నగరం కూడా ఇక మనకు కాకుండా పోతుంది అనేటువంటి దాంతో ఆ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా నేను స్వామిగౌడ్ గారు ఆ రోజు ఆలోచించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి అక్టోబర్ 12 నాడు నిర్వహించి మేము ఆ రోజు ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఓ తెలంగాణ రాజకీయ నాయకులారా, మేము అప్పటికి నేను రాజకీయ పార్టీలో లేను, స్వామిగౌడ్ గారు ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిగా, మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఓ రాజకీయ నాయకులారా 70 అంతకుముందు ఏది నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటువంటి విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని కాదని రాజ్యాంగ సవరణ చేసుకున్నటువంటి ఉదంతం మన కళ్ళ ముందుంది. మళ్ళీ ముల్కీ రూల్స్ను సవరించుకునేటువంటి ప్రయత్నం చేయాలని రాజకీయ పార్టీలకు ఆ రోజు మేమందరం కూడా పిలిపించాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించలేదు. కేవలం స్పందించింది కేసీఆర్ గారి టీఆర్ఎస్ నాయకత్వం. ఈటెల రాజేందర్ గారు అప్పుడు ఎల్పీ లీడర్గా ఉన్నాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న మా నాయకుడు. ఆయన ఒకవేళ హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే అగ్నిగుండం అవుతుందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, కేసీఆర్ గారితో మేమందరం చర్చించడం, ఫ్రీ జోన్ ఉద్యమం అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపు జరిగింది. అంటే ఈ 13 ఏళ్ల ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటిది ఫ్రీ జోన్ ఉద్యమం. ఫ్రీ జోన్ తర్వాత సిద్దిపేటలో జరిగినటువంటి ఉద్యోగ గర్జన, ఇక ఉద్యోగ గర్జన తర్వాత ఇక అనేక రాజకీయ పోరాటాలు ఇవన్నీ జరిగి 13 ఏళ్ళు ఉద్యమం, 9.5 ఏళ్ళు మరి మీకు అందరికి కూడా తెలుసు పార్లమెంట్లో, రాజ్యసభలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ప్రయత్నం. ఇదంతా మన కళ్ళ ముందున్న చరిత్ర. తెలంగాణ ఆకాంక్ష అనేది తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. దాన్ని డ్రా చేసిన వ్యక్తి, దాన్ని సాధించిన వ్యక్తి ఎవరంటే ఆ క్రెడిట్ కేసీఆర్. అది అంతే. ఇక తెలంగాణ అంటే కేసీఆర్తో విడదీయరానేటువంటి బంధం. తెలంగాణ 4 పదాలు, కేసీఆర్ 3 పదాలు. అంటే నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ను మనం తెలంగాణను విడిది చూడలేము. తర్వాత 9.5 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 13 ఏళ్లుగా ఆయన ఆలోచించినటువంటి అనేక అంశాలు టీఆర్ఎస్ మేనిఫెస్టోగా తయారైనాయి. ఉదాహరణకి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం బోర్లకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి. అంటే ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఏంది? 24 గంటలు విద్యుత్. ఒకవేళ తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యాంగం మారిపోతుంది, లేకుంటే ముస్లిం రాజ్యాంగం మారిపోతుంది. ఇట్లా రకరకాలుగా భాష్యాలు చెప్పిన వాళ్ళకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఆ ఫస్ట్ పీరియడ్ 5 పీరియడ్ 4.5 ఏళ్ళు, ఎందుకంటే ఒక 6 నెలల ముందు ఎన్నికలకు మేము పోయిన పరిస్థితి. ఈ 4.5 ఏళ్లలో తీవ్రమైనటువంటి మేధోమథనం చేసి, ఒకటి విద్యుత్ సంస్కరణలకి సక్సెస్ఫుల్గా అవసరమైనటువంటి విద్యుత్తును అవసరమైతే బయటకు తీసుకురావడం, లైన్స్ వేయడం,
సబ్స్టేషన్లకు నిర్మాణం చేయడం, ప్రతి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గ్రామాలలో ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి సబ్స్టేషన్ దగ్గర కూర్చొని అన్నం వండుకొని తిని వారం రోజులుండి కావలసిన వాళ్ళకి 5-10 రూపాయలు ఇచ్చి వారం రోజుల తర్వాత అదే బండ్లో పోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేసుకునే పద్ధతి. అప్పటి వరకు పొలాలన్నీ ఎండిపోయి కొన ఊపిరితో ఉండి నీళ్ళు పోస్తే కొన్ని వండే కొన్ని ఎండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని ఆయన మనసులో ఉంచుకొని ఏం చేసిందంటే, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ తెచ్చుకోవచ్చు. మీరు హైదరాబాద్లో కూడా ఏ కాలనీలో కానీ కరెంట్ పోతే ఆ ట్రాన్స్ఫార్మర్ తీస్తారు, పెడతారు. అంతే. మునుపట్లాగా పోయి మనం అక్కడ ఉండి వంటలు చేసుకొని 5 రోజులు ఉండి డీఈని పట్టుకొని ఏఈని పట్టుకొని ఈ పద్ధతి లేదు ఇప్పుడు. అంటే ఆ సంస్కరణలు, అంటే కింది స్థాయి సంస్కరణలు. రెండవది రైతులకు సంబంధించి, రైతులకు విద్యుత్ రావాలి. ఎందుకంటే అప్పటికి కరెంటు వైండింగ్ షాపులు విపరీతంగా పెరిగిపోవడం, గ్రామాలలో ఎప్పుడు 2 రోజులకు ఒకసారి నాణ్యమైన విద్యుత్ రాక వెంటనే కరెంటు కాలిపోయి మోటార్లు కాలిపోతే అందులో ఉండే వైండింగ్ వైరు మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, ఇట్లా చాలా ఆర్థికపరమైనటువంటి భారం ఉండేది రైతులకు. అది మొత్తంగా కూడా తీసేయడానికి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి. విద్యుత్ 24 గంటలు కాదు, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, టైం ఇవ్వాలని చెప్పి ఒక 6 నెలల్లోనే బాగా స్టడీ చేసి ఆయన మొత్తంగా కూడా టోటల్గా దాని మీద దృష్టి పెట్టి విద్యుత్ తీసుకొచ్చారు. ఆ తర్వాత నీటి కోసం కాకతీయ మిషన్స్ నిర్మాణం కానీ, కాకతీయ మిషన్ చెరువులన్నీ 45,000 చెరువులు అన్నిని బాగు చేసుకొని నీటి నిల్వ చేసేటువంటి ప్రయత్నం చేయడం. అట్లాగే కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి నీటిని ట్యాగ్ చేయడానికి గతంలో మరి కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేయాలంటే మహారాష్ట్రకి మనకు మధ్య ఉండేటువంటి అనేక సమస్యలు అట్లే ఉన్నాయి. వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని చెప్పి 18,000కు మొదలు స్టార్ట్ చేసి 40,000కు పెంచి ఒక తట్టెడు మట్టి వేయలే, ఒక గడపరేయలే. కానీ 10% మొబిలైజేషన్ మీద 100 కోట్ల రూపాయలు తిన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇదంతా రిడైజింగ్ చేసి మొత్తం తెలంగాణకు కూడా ఒక వరప్రదాయంలాగా కాళేశ్వరం ఉండాలి అని చెప్పి రిడైజింగ్ చేసి అనేక ప్రాజెక్టులు పెట్టి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేసినాం. అట్లాగే మహబూబ్నగర్ దిక్కు ఉన్నటువంటి కృష్ణా మీద ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆ ప్రయత్నం, నీటికి సంబంధించిన ప్రయత్నం. ఈ ప్రయత్నాల వల్ల ఏమైంది, విద్యుత్ రావడం వల్ల, కరెంట్ రావడం వల్ల. మూడవది రైతులకు కావాల్సింది ఏంది, పెట్టుబడి సహాయం. అంటే రైతులు ప్రతిసారి కూడా షావుకార్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని మిత్తిలకు తమ కళ్ళం దగ్గరనే తమ వడ్లన్నీ అమ్ముకునేటువంటి, పంట అమ్ముకునేటువంటి ఒక స్థితి నుంచి వాళ్ళకు కొంత వెసులుబాటు కలిగించాలి. ప్రభుత్వమే ఒక వ్యవస్థగా వాళ్ళ కాల్చే రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని వారు తీసుకొచ్చి పెట్టడం. అంటే చాలా సూక్ష్మంగా ఆలోచించి ఆ తర్వాత రైతులకు ఒకవేళ కోసినాక వడ్లు కొట్టుకోవాలంటే ఎక్కడ పరుపు బండి ఉంటుందో ఆ బండ దగ్గర కురకాలి అని చెప్పి ప్రతి గ్రామంలో రైతు కళాలు కట్టించారు, రైతు వేదికలు కట్టించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా విడమర్చి అంటే, కేసీఆర్ గారు ఒక సమస్యను ఆలోచిస్తే అవి శాశ్వత పరిష్కారం కావాలని ఆలోచించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు. కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, నీటి సమస్య పరిష్కారం చేసిండు, పెట్టుబడి సమస్య పరిష్కారం. కాబట్టి మొత్తం మొదటిది 5 ఏళ్ళు ఆయన మొత్తంగా కూడా తెలంగాణకి అవసరమైనటువంటి, గతంలో మనం ఆత్మహత్యలు లేకుండా చేసిండు. ఎవరైనా రైతు చనిపోతే వెంటనే ఆరోగ్య బీమా పెట్టి 5 లక్షల రూపాయలు, ఒక గుంటున్న రైతుకు కూడా అసహజ మరణం పొందితే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం. పాస్బుక్ అందరికీ పట్టా పాస్ పుస్తకాలు, గతంలో పాస్ పుస్తకాలు లేవు, నీ భూమి ఎవరి భూమి ఎవరికి తెలియని పద్ధతి. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అందరికి పాస్బుక్లు ఇచ్చి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ తర్వాత 4.5 సంవత్సరాల్లో చేసిండు. ఇక కాళేశ్వరం కడుతున్నప్పుడు అనేక అడ్డంకులు ఏర్పరిచే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ, రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా మా అధికారంలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా అప్పుడు విద్యాసాగరరావు గారు గవర్నర్గా ఉన్నారు మహారాష్ట్ర, వారి సహాయం కూడా తీసుకోవడం, కేంద్ర సహాయం తీసుకోవడం, రకరకాల ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఫస్ట్ 5 ఏళ్లలో అవసరమైనటువంటి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం వస్తే మనగలుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి కూడా, ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీలకు సంబంధించి 43%. మేము ఒకే మాట అన్నాం కేసీఆర్ గారికి, 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం సార్. ఉద్యోగులకు రోషయ్య గారు అప్పుడు 39% ఇచ్చిండు పోయినసారి, ఇది 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేతనాలు నిర్ధారించండి అంటే, ఈరోజు 5% వాళ్ళు ఇస్తామనుడు, మేము 15 అడుగుడు,
ఆ రోజు పోస్ట్ పోన్ అవుడు, మళ్ళీ తెల్లారికి మళ్ళీ పోస్ట్ పోన్ అవుడు, ఇట్లా జరిగేది కూరగాయల బేరం లాగా జరిగేది. కేసీఆర్ గారు అటువంటి సిస్టమ్ వద్దు, మీకేం కావాలో మీరు అడగండి, ప్రభుత్వం ఏమి ఇవ్వాలో ఇస్తుంది, ఇది 1-2లో తేలిపోవాలి కానీ ఇది ఇట్లా ఉండదు, ఇదేంది అసలు బార్గెనింగు అని చెప్పి వారు వెంటనే 43% అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు అందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం, ఉద్యోగులకు అందరికీ పిఆర్సీ ప్రకటించడం. 43% అంటే మొత్తం టోటల్గా ఉమ్మడి రాష్ట్రంలో 10 పిఆర్సీలు వస్తే ఇప్పుడు 3 పిఆర్సీలు, తెలంగాణ వచ్చినాక ఇది 3వ పిఆర్సీ ఇప్పుడు వేసారు. ఇస్తే ఎటువంటి అసంతృప్తి లేని ఒక్క ఉద్యోగి కూడా అసంతృప్తి లేని ఒకే ఒక పిఆర్సీ కేసీఆర్ గారి మొదటి పిఆర్సీ. చిన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి దరఖాస్తులు ఇవ్వడానికి కూడా ఇవ్వలేరు ఇన్ని లక్షల మంది ఉద్యోగులు. అంటే ఎంత సాటిస్ఫై చేయడానికి ఉద్యోగ నాయకులుగా మేమందరం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఆయన సహచరులుగా ఉన్నాం కాబట్టి మా శక్తినంతా కూడా ఉద్యోగులకు అందరికీ న్యాయం జరగాలి పిఆర్సీ అనేటువంటి విషయంలో మేము శాయశక్తులా కృషి చేసి ఉద్యోగులకు 43% ఇవ్వడంలో తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి. చాలామంది చాలా మాట్లాడారు ఉద్యోగులుగా వీళ్ళు రాజకీయంగా ఏదో పార్టీలో పోయినరు, ఏమి చేయలేదు అనే కుహాన విమర్శలు ఉన్నాయి. కానీ మేము గర్వంగా చెప్పుకునేటువంటిది ఏంటంటే ఇలా ఉద్యోగులకు అందరికీ, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఇలా ఒక 10,000-15,000 పెన్షన్ పెరిగింది అంటే కేవలం కేసీఆర్ వల్ల. ఉద్యోగులు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వయసు రీత్యా వాళ్ళకు అవసరమైనటువంటి మెడికల్ అటెండెన్స్ ఉంటుంది, పెన్షనర్లకు పెన్షన్ పెరగాలని చెప్పి 100 సంవత్సరాలు పెన్షనర్ బతికితే 100 సంవత్సరాల పెన్షన్ మనం ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే వయస్సు పెరుగుతున్న కొద్ది అవసరాలు పెరుగుతాయి అని చెప్పి కేసీఆర్ గారు అనేక మానవీయ కోణాలు ఆలోచించి చేసినటువంటి సందర్భాన్ని 9.5 ఆ తర్వాత 4.5 ఏళ్ళు ఇక ఇవన్నీ కంటిన్యూ చేయడము, రకరకాల విమర్శలు ఇవన్నీ కూడా జరిగినాయి. సరే 1.8% వల్ల మా అధికారం మేము కోల్పోయినప్పటికీ కూడా కొంత మా వైపు నుండి జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల, అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాల విషయంలో 1వ తారీఖు వేతనాలు ఇవ్వకపోవడం అనేది ఉద్యోగులు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంబంధించినటువంటి సరైనటువంటి డీల్ జరగలేదు. వాళ్ళు చాలా ఆవేశాలు. కానీ ఒక సుదీర్ఘ కాలం వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ను పరిష్కరించేది కేసీఆర్ గారే. స్టార్ట్ చేశారు, గజెట్ ఇచ్చినాము, 7 యాక్ట్ ఇచ్చినాము, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాము, యాక్ట్ చేసినాం, సెప్టెంబర్ నాడు గజెట్ కూడా ఇచ్చినాం. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల వాళ్ళకి అపాయింటెడ్ డేట్ ఇవ్వలేకపోయినాం. అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి వీళ్ళు ఏం పెట్టారు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు పెట్టిన మేనిఫెస్టోలో ఏం పెట్టారు, మేము వచ్చిన 100 రోజుల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారు. ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా అంటే టోటల్గా కేసీఆర్ గారు సమస్యల పరిష్కారం కోసం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆయన శక్తినంతా వెచ్చించి పనిచేశాడు. సార్, ఇప్పుడు ఉద్యమ పార్టీ కాస్త అధికార పార్టీ అయింది, అధికార పార్టీ కాస్త ప్రతిపక్ష పార్టీ అయింది. సో ఈ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటండి మీరు? అంటే ఇది ప్రతిపక్ష పార్టీ అనేది ఒక అద్భుతమైన బాధ్యత రాజకీయాలలో. కేసీఆర్ గారు మాకు ఎప్పుడైనా ఏం చెప్తారంటే, ఒక రాజకీయ పార్టీనే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి పాత్ర. ఎన్నికల్లో గెలవడం, అధికారంలో ఉండడం, ప్రతిపక్షంలో ఉండడం కాదు, ఒక పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ పవర్ అంటాడు. అంటే రాజకీయ పార్టీ అనేటువంటిది ప్రతిపక్షం ప్రజలు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. వీళ్ళు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు, మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు పెట్టిండ్రు. 6 గ్యారంటీలు సంతకాలు పెట్టి ఖర్గే, ఈయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి, వరంగల్ డిక్లరేషన్ ఒకటి, చేవెళ్ళ డిక్లరేషన్ ఒకటి, యూత్ డిక్లరేషన్ ఒకటి, ఇట్లా అనేక రకాలు పెట్టి 100 రోజుల్లో మేము ఇవి పెడతాం. తర్వాత విపరీతమైనటువంటి అప్పు చేసిండ్రు వీళ్ళు, 6-7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మరి అప్పు చేసి మొత్తంగా కూడా ఇట్లా చేసిండ్రు, మళ్ళీ మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్పి కూడా అనేక మంది విలేకరులు బీట్ ది ప్రెస్లో అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన సమాధానం ఏంటంటే, మాదొక సుదీర్ఘకాలం రాజకీయ పార్టీ, ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేటువంటి ఒక విల్ మాకుంది, ఇవి మాకు పెద్ద అడ్డంకి కావని చెప్పారు. మొత్తం అప్పులు చేసి కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పుల వల్ల చేతిలో పెట్టిపోయాడు, మేమేం చేయాలో, నన్ను కోసినా కూడా నేను మీకు డబ్బులు రావు. ఇంకొక విచిత్రం ఏంటంటే, నేను లంక బిందెలు దొరుకుతాయి అనుకున్న సెక్రటరియట్లో, సచివాలయాల్లో తోడుతున్నాం కదా, అక్కడ ఏమన్నా లంక బిందెలు దొరుకుతున్నాయేమో అనే పద్ధతికి వచ్చిండు. అంటే నేను ఏమంటున్నా, మీరు 100 రోజుల్లో హామీ ఇచ్చాను, హామీ ఇచ్చినాక అమలు అమలు చేయకుండా మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు 100 రోజులు అన్నారు కదా, మీరు ఏం చెప్పారు, రుణమాఫీ 1 లక్ష ఉన్న రైతులు మీరు ఉరకండి, పరిగెత్తండి, బ్యాంకులకు కొండి,
లోన్లు తీసుకోండి అని చెప్పారు. అవును. చెప్పి వాళ్ళందరూ పాపం లోను ఆలోచన లేని వాళ్ళకి కూడా లోన్లు తీసుకోవాలనే ఆలోచన కలిగించిందే కాంగ్రెస్ పార్టీ. అవును. పోయి 2 లక్షలు చేశారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా మేము 3 లక్షలు లోన్ తీసుకున్నా మేము 2 లక్షలకు చేస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పిన ఏ ఒక్క హామీ కూడా సరైన రీతిలో అమలు చేయలేదు. ఇవాళ మా ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన పెళ్ళుబుకుతా ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ పదే పదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మేము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం 34 వరకు. ఆయన 29 ఎన్నికలు అంటుండు. మరి బీజేపీ అనలేదు, ప్రధానమంత్రి అనలేదు, కానీ ఈయన మాత్రం అంటుండు 29. ఏం లెక్కనో మాకు తెలియదు. 28కి అయిపోవాలి. జమిలీ ఎన్నికలు రావాలని ఆయన కోరుకుంటున్నాడా, మరి మోదీ ఈయన చెవులో చెప్పిండా మాకు తెలియదు. 34 వరకు మేము అధికారంలో ఉండడానికి నీవు చెప్పేటువంటి భాష్యం ఏంటంటే 2వ టర్మ్కి వచ్చిన తర్వాతనే రకరకాల సమస్యలు అందరూ మేము ఎదుర్కొన్నాం. అంశాలన్నీ అమలు చేసి ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రజల మెప్పు పొందే పాలన ఉంటే నువ్వు 34 వరకు వస్తావంటే ఎవరైనా మీరైనా నమ్ముతారు, నేనైనా నమ్ముతా. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వచ్చు అని అనుకుంటారు. కానీ ఏ కారణాల చేత 34 వరకు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి? నువ్వు 2500 ఇస్తాన పెన్షన్ ఇవ్వలేదు. ఉద్యోగులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని డిఎల్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులు 86 మంది చచ్చిపోయినరు. హైకోర్టులకు పోయి పేమెంట్ చేయమంటే కూడా ఇప్పటి వరకు పేమెంట్ చేయనటువంటి పరిస్థితి. 14,000 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యలు ఇవాళ అలుముకున్నాయి. వీటికి అదనంగా హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద కొత్త సమస్యలు తెచ్చిపెట్టి ఇవాళ మొత్తము ఓన్ రెవెన్యూ రిసిట్స్ అన్ని కూడా తగ్గడానికి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కారణమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైతులకు రైతు బంధు పేరు మీద మీరు ఏం చేసినారు? వచ్చిన 2.5-3 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 6 రైతు బంధులకు మీరు ఇచ్చింది 2.5నే. మిగతా 3 ఇవ్వలేదు. 3 ఇవ్వలేదంటే 27,000 కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టిండు. 27,000 ఎగ్గొట్టి రుణమాఫీ ఎంత చేసిండే 17,000. బయటికి ఏం చెప్తుండే? నేను రుణమాఫీ చేసిన, రైతులకు బంధు ఇచ్చిన. అంటే రైతులకు ఇవాళ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 18,000 ఇవాళ బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్న రైతుకు ఇవాళ 72,000 ఇవాళ బాకీ పెట్టిండు. ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతు బంధం ఉన్నా కూడా ఒక ఎకరానికి ఒక ఎకరం వేసిండు. అంటే మొత్తంగా కూడా ఇచ్చిన హామీల వైఫల్యం మొదలైంది. శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక ఒక్కటి కాదు, ఇక వాళ్ళు చెప్పిన ఏ ఒక్క పని కూడా, వాళ్ళు ఇచ్చింది ఒక ఫ్రీ బస్సు తప్ప, ఫ్రీ బస్సు, ఆ 200 యూనిట్లు చిన్న ఏ ప్రభుత్వమైనా చేశారు. కానీ మెజారిటీగా వాళ్ళు చెప్పినా ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చాలా కథలు చెప్పిండు. ఇవాళ ఏం జరుగుతున్నది? సోషల్ మీడియా మీద చిన్న పోస్టులు పెట్టినా, రీట్వీట్ చేసినా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాం పోకముందే ముందస్తు అరెస్టులు చేసే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి టోటోగా ఈ పాలన ఫెయిల్ అయింది. ఇలాంటి పని గత ప్రభుత్వంలో కూడా జరిగింది. సోషల్ మీడియా మీద, జర్నలిస్టుల మీద, పొలిటికల్ లీడర్లను ముందస్తు జరిగింది. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు తండ్రి ఏప్రిల్ 27వ తేదీ పార్టీ పెట్టాడు, కూతురు కవిత ఏప్రిల్ 25వ తేదీ పార్టీ పెట్టింది. కోర్స్ ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారినా ఆయన పెట్టిన పార్టీ అప్పుడు ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ఏ, ఈమె పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన ఏదైనా కూడా టీఆర్ఎస్ఏ. సో ఏంటి ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్ రాదా? అంటే రేపు ఎన్నికల్లో జనాల ముందుకు పోతే మీరు టీఆర్ఎస్కి ఓటేయండి అని ఆమె అడుగుతుంది, బీఆర్ఎస్కి ఓటేయండి అని మీరు అడుగుతారు అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు సో ఈ అంటే కొంచెం గందరగోళం అనేది ఉండదంటారా? గందరగోళం పడే అవకాశమే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అన్నా నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చేది పార్టీ పేరు కంటే ఎక్కువ కేసీఆర్ కారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఇంకా పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో మనకు ఐడియా లేదు. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంది? కవిత గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి, మేము ఇంతకాలం ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్టీ పెట్టుకొని చారిత్రక కొన్ని అవసరాలు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి స్థితిలో జాతీయ దృక్పథంతో కొన్ని చెయ్యాలి, ఎక్స్టెండ్ కావాలనేటువంటి, అది మేము అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. బట్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి ఒక మార్గాన్ని కేసీఆర్ గారు నిర్దేశించుకున్నారు. 2 జాతీయ పార్టీలకు ప్రత్యేకంగా ఒక పార్టీని మొదలు పెట్టాలని. సరే, అది మేము ఇప్పుడు సక్సెస్ కాలేవచ్చు, భవిష్యత్తు సక్సెస్ అవుతామా ఏందన్నది వేరే చరిత్ర. కానీ ఇవాళ కవిత గారు, ఇవాళ కేసీఆర్ గారిని ఏ ఒక్క మాటన తెలంగాణ ప్రజలు స్వీకరించరు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే మాట మాట్లాడుతున్నాడు, బీజేపీ అదే మాట్లాడుతున్నది, కవిత గారు అదే మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారం ఉన్నది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా మనం ఏ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటే పాలకపక్షంతో ఎదుర్కొంటారు, ప్రతిపక్షంతో ఎదుర్కొనే సమస్యలు ఏం లేవు. మా చేతిలో అధికారం లేదు. ఒకవేళ మేమేం చేసినా 1-2 తప్పులు చేసినాం అనుకుంటే ఆ తప్పులకు ప్రజలు శిక్ష వేసినారు, మమ్మల్ని ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళేమో ప్రజల తప్పుకు శిక్ష అని వాళ్ళు చెప్తున్నారు. మేమేం చెప్తున్నాం, మీరు అలవిగా అని హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, ప్రజలు ఇవాళ మీరు మోసం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఏమైనా మా నుంచి పొరపాట్లు ఉంటే ప్రజలు 1.8%తో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఉద్యోగులు ఇంకొకరు అసంతృప్తితో ఓటేసారు, మేము అధికారంలో పోయినాం. ఇవాళ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికి ఏమి కారణాలు ఉన్నాయి? సరే, ఆమె ఒక మాట అన్నారు ఆవిర్భావ సభలో, కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అన్నారు. అంటే దీన్ని ఎలా, అంటే ఎట్లా, ఎందుకు మర మనిషి అయ్యాడు కేసీఆర్? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు విధానాలు ప్రకటించి ప్రజలకు ఏం చేస్తామని చెప్పి, భవిష్యత్తు లక్ష్యం ఏందని చెప్పి అటువైపు పోవాలి. కానీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, కేసీఆర్ను తిట్టడం ద్వారా గొప్పలం అయిపోతాం, హరీష్ను తిట్టడం ద్వారా గొప్పలం అవుతాం, కేటీఆర్ ఈ ముగ్గురిని తిట్టడం ద్వారా మేము గొప్పలం అయిపోతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ తిట్లతోనే అధికారంలోకి వచ్చిండని చాలా మంది చాలా రకాలుగా అదొక ఫార్ములాగా ఫిక్స్ అయిన ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజంగానే కేసీఆర్ గారు మన మనిషి అయితే, నిజంగానే ఆయన ఏమీ మనసు లేని మనిషి అయితే, ఎందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆయన నిరంతరం శోధించి ఇన్ని ఇబ్బందులు వచ్చినా నీటి కోసం, కరెంటు కోసం, సంక్షేమం కోసం ఆయన తప్పించిండు? కేసీఆర్ గారు నీళ్లు రావాలని ఎందుకు తపన పడతాడు, కరెంటు రావాలని ఎందుకు తపన పడతాడు? ఇవన్నీ అవన్నీ ఆమె కరెక్ట్ అంటుంది. కానీ ఆయన కొంతమంది గుంట నక్కల దీంట్లో వలయంలో చిక్కుకున్నారు అనేది ఆమె ఆరోపణ. ఇప్పుడు ఎవరు ఆ గుంట నక్కలు? ఆమె చెప్తున్న గుంట నక్కలు మాకు కూడా తెలియదు, ఆమె పేర్లు ప్రకటిస్తే మాకు తెలుస్తుంది. ఇప్పుడు సహజంగానే బ్యూరోక్రసీ కానీ లేకుంటే పార్టీలు కానీ అనేక మంది అనేక రకాల 60 లక్షల మంది ఉన్నాం మేము. 60 లక్షల మంది సైన్యం ఉంది కేసీఆర్ గారికి. ఆయన ఎవ్వరి మాట వినడు. బయట ఏంటంటే అంత తప్పుడు ప్రచారం జరుగుతుంది, అందరి మాట వింటాడు. ఆయన ఏ చేయాలో చేస్తాడు కేసీఆర్ గారు. ఆయన ఎవరో మాటలు పట్టుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి కేసీఆర్ గారు ఎవరో మాట విని ఏదో చేసిండు అనేటువంటిది అందరికంటే ఎక్కువ కవిత గారికే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆమె అనుబంధం ఫ్యామిలీ మాకంటే ఎక్కువ వారి కుటుంబ సభ్యులు కాబట్టి ఆమె ఉద్యమంలో మా అందరితో కూడా ఒక గొప్ప నాయకురాలు. అందరూ మేము ఆమె వీళ్ళ పార్టీ పెట్టగానే ఆమె మీద ఏదో రాలేయడానికి మేము సిద్ధంగా లేము. ఆమె జాగృతి సంస్థ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అద్భుతంగా పనిచేసింది. అందరం కలిసి పనిచేసినాం, రాష్ట్రం సాధించుకున్నాం. రాజకీయంగా సరే ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వల్ల ఆమె ఏదైనా హట్ అయితే వాళ్ళ ఫాదర్ దగ్గరనో మిగతా వాళ్ళతోనో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఫాదర్ ఇంటే ఆమె ఇంత దూరం వచ్చేది కాదు కదా. అది మా అందరికి తెలియదు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆమె సడన్గా బయటకు వచ్చి లేఖలు ఇవన్నీ చాలా మంది క్యాడర్లో ఒక రకమైనటువంటి గందరగోళం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అంతా పోయింది. మొదలు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఇంకొకరి మీద, ఇప్పుడు స్వయంగా కేసీఆర్ గారి మీదనే మాట్లాడినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి వారు రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు కవిత గారికి ఉంది. డెఫినెట్గా ఆమె ప్రజల్లోకి పోయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయి, మిగతా రాజకీయాల కంటే ముందు పోతా అంటే పోనీయండి, దానికి ఎవరేం ఆపడానికి ఎవరికేం లేదు. కానీ పదే ప్రతిపక్షం మీద దాడి చేయడం అనేటువంటిది ఇది సరైంది కాదనేది ఆమెకు విజ్ఞప్తి చేస్తాం. సార్, ఈ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఆ తెలంగాణ అనే పదం పార్టీ పేరు నుంచి పోవడం కూడా కొద్దిగా మైనస్ అయిందని అనుకోవచ్చా? అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఇంకొక పార్టీ ఉంది. అంటే ఇవన్నీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని అవును చెప్పినాం కదా, చెప్పారు. అవి అన్ని పార్టీలు తెలంగాణ వ్యతిరేక పార్టీలు. ఎందుకన్నామంటే తెలంగాణ పట్ల సరైనటువంటి రీతిలో వాళ్ళు స్పందించలేదు. 3 రాష్ట్రాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసింది. కాకినాడ తీర్మానం చేసి 3 రాష్ట్రాలు ఇస్తామని చెప్పి ఆ రోజు జార్ఖండ్ ఈ రాష్ట్రాలు చేసినప్పుడు ఈ రాష్ట్రాలు చేయలేదు, తెలంగాణ ప్రజలు వంచింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా 69లో ఒక విశాల ప్రజా ఉద్యమం జరిగి 369 మంది చనిపోయి ఇక్కడ 14లో 11 ప్రజాసమితి సీట్లు గెలిపించి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అంటే మోసం చేసింది 2 జాతీయ పార్టీలు మోసం. తర్వాత
అనివార్యంగా అనేక మంది అమరులైన తర్వాత, సకల జనుల సమ్మె చేసిన తర్వాత, తెలంగాణ అంతా బంద్ అయిన తర్వాత అనివార్యంగా ప్రజా పోరాటాలకు తలవంచి ఇవ్వాల్సినటువంటి ఒక అనివార్య స్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నేను ఏమంటున్నా, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సాధన దాని లక్ష్యం. సో అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన కేసీఆర్ గారు ప్రకటించుడు, మా పార్టీ మేము రాజకీయ పార్టీగా దీన్ని మలచబోతున్నాం అని చెప్పిండు. రాజకీయ పార్టీకి ఉండేటువంటి అన్నీ ఉంటాయి. మేము కానీ తెలంగాణని మేము తెలంగాణ మా డిఎన్ఏను మేము వదులుకోలేదు. ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోలేదు. తెలంగాణ మీద ఏ చిన్న దాడి జరిగినా మేము ఊరుకో బీఆర్ఎస్ మాన్యత మాత్రాడా మేము తెలంగాణ వదులుకోలేదు కదా. మా నాయకుడు కేసీఆరే ఉన్నాడు, మా గుర్తు కేసీఆరే ఉంది, మా ప్రధాన కార్యక్షేత్రం తెలంగాణనే ఉంది, మా సమస్యలన్నీ తెలంగాణ చుట్టే తిరుగుతున్నటువంటి సమస్యలని కేసీఆర్ ఆలోచించింది ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం ఉండాలని బీఆర్ఎస్గా మార్చి, ఎందుకంటే విభజన అయిపోయింది, అటు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయచ్చు, ఇటు మహారాష్ట్ర పోవచ్చు, అటు పోవచ్చు, కొన్ని ఒక 10-15 మంది ఎంపీలు పోయినాము, అందరూ వచ్చారు. కవిత గారు కూడా అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. నేను ఏమంటున్నా, అది ఒక ప్రయత్నం చేయబోయిండు. ప్రయత్నం విఫలమైనంత మాత్రాన అది మొత్తం ఫెయిల్యూర్ అని అనలేం కదా. ఒక రాజకీయ లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతాం, అది ఖాళీ. ఇప్పుడు చాలామంది తెలంగాణ లక్ష్యం పెట్టుకొని పనిచేసారు, ఎవ్వరు అందరూ సాగిలబడిపోయినరు. కేసీఆర్ గారు ఎందుకు సక్సెస్ అయినరు అంటే ఆయన ఎంచుకున్నటువంటి రాజకీయ వ్యూహాన్ని సరైనటువంటి రీతిలో నిబద్ధతతో అమలు చేసింది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కాబట్టి కేడర్లో ఏముందంటే మొన్న ఓడిపోగానే సహజంగానే ఒక మన ఇంట్లో కొత్త ఇంట్లోకి ఎవరికో జ్వరం వస్తుంది, ఎవరికో కడుపు నొప్పి వస్తుంది. అరే కొత్త ఇంట్లోకి వచ్చినాం కాబట్టి మనకేదో జ్వరం వచ్చిందని ఒక సైకాలజీ నుంచి ఆలోచిస్తున్నటువంటి అంశం. కానీ తెలంగాణను బీఆర్ఎస్గా మార్చడం వల్ల మొన్న ఓడగొట్టడంలో పేరు మార్పు అనేటువంటిది ప్రధానమైంది కదా. చాలా విషయాలు ఉన్నాయి అలా. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగులు కానీ, ఆర్టీసీ కానీ, ఇంకొక రకం కానీ చాలా ఉన్నాయి. కానీ క్యాడర్లు ఏముందంటే తెలంగాణ అట్లే ఉంటే బాగుండేది అనేటువంటి కొంతమంది క్యాడర్లో ఉంది. ఆ విషయాన్ని మొన్న కేటీఆర్ గారు కూడా అటువైపు ఏమన్నా మరి ఏమన్నా మార్చడానికి అంటే అదేమో ఇంకా సీరియస్ చర్చ పార్టీలో స్టార్ట్ కాలేదు. ఇప్పటి వరకు వినతి పత్రాలు వచ్చినాయి. సడన్ గా ఈమె టీఆర్ఎస్ఏ అని పెట్టింది అసోసియేషన్. మాకు తెలిసినంత మేరకు మాత్రం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉపయోగించినటువంటి పేరుని కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి ఉపయోగించకుండా ఉండేటువంటి ఫ్రీజింగ్ సిస్టమ్ ఉంది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తారు. అట్లా అవసరమైతే మీరు దాన్ని కోర్టుకు కూడా వేసే అవకాశం ఉంది. అది ఏం చేస్తారు, పార్టీ నిర్ణయించాల్సి వస్తుంది. ఇంకా దాని మీద అంత చర్చ జరగలేదు, సీరియస్ చర్చ జరగలేదు. చర్చ జరిగితే సార్, కవిత పార్టీ ప్రకటన తర్వాత మీరు మొన్న 26 ఆవిర్భావ సభ ఉత్సవాలు ఏం జరిగింది అసలు? దాంట్లో ఏమైనా చర్చకు వచ్చిందా కొత్త పార్టీ, ఈమె పార్టీ కానీ, ఈమె విమర్శలు కానీ, ఈమె చేస్తున్నటువంటి ఈ హామీల గురించి కానీ ఏమైనా చర్చించారా? అంటే కొత్తవి ఉంటే ఏమైనా చర్చిస్తాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడినే అవి అన్ని అవే. కేసీఆర్ ఒక ఆయన దుర్మార్గుడు అంటే ఇంకొక ఆయన ఇంకొక రూపంలో ఇంకొకటి అంటుండు. అంతే తప్ప 3 రాజకీయ పార్టీలు కూడా మా మీద చేస్తున్న విమర్శలు అవే. కొత్త విమర్శలు ఏమి లేవు. అంటే అదనంగా కొంత ఆమె కుటుంబ సభ్యురాలు కాబట్టి 1-2 అంటే అనొచ్చు. సంతోష్ రావు, హరీష్ రావు పేర్ల మీద వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు కదా. లక్షల మంది సైన్యం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్గా అవినీతికి పాల్పడ్డా లేకుంటే చట్ట వ్యతిరేకంగా పనిచేసినా శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, శిక్షిస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీగా మా రాజకీయ లక్ష్యం వైపు మేము పోతున్నాం. వీళ్ళు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మా దృష్టిని మళ్లించలేరు. మేము ఇవాళ మా దృష్టి అంతా ఎట్లుందంటే 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల సోయి లేకుండా ప్రవర్తిస్తున్నది. మొన్న సూర్య గారి స్టేట్మెంట్తో అది చాలా స్పష్టంగా అయింది. మోదీ కూడా తెలంగాణ పట్ల తల్లి మరణించింది, శిశువు జన్మించింది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ పట్ల చాలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక బలమైనటువంటి నిర్మాణంగా మేము ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిర్మాణం కూడా చేసుకొని ముందుకు పోవాలి, కమిటీలు వేసుకోవాలి. నిన్న మా మీటింగ్లో కూడా కేసీఆర్ గారు చెప్పింది ఏంది, మనకు సంఖ్య ఎక్కువ అవసరం లేదు, సంఖ్యకు కోసం పోకండి, నిబద్ధత గల తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంత హక్కుల్ని కాపాడేటువంటి మెరికల్ లాంటి క్యాడర్ను మనం తయారు చేసుకుందామని నిన్న పిలిపించండు. మేము త్వరలో శిక్షణ తరగతులు పెట్టబోతున్నాం, క్లాసెస్ పెట్టబోతున్నాం, తర్వాత నిర్మాణం చేసుకోబోతున్నాం. ఒక అభేద్యమైనటువంటి పార్టీగా తెలంగాణ డిఎన్ఏతో, తెలంగాణ ఆకాంక్షలతో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలతో ఒక అద్భుతమైనటువంటి పార్టీ నిర్మాణం జరగబోతుంది. సార్, ఇప్పుడు మన ఆర్టీసీ సమ్మె జరిగింది. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ఆర్టీసీ కార్మికులకు. కానీ గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే
ఆయన ఏమన్నారంటే వాళ్ళు విధులకు హాజరు కానప్పటి నుంచి స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకున్నట్లే అని కేసీఆర్ అంతా నియంతృత్వ పోకడలు పోయారు ఆర్టీసీ కార్మికుల పట్ల. అది సృష్టించింది, మేము ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. అంటే సమ్మె అప్పుడు బతుకమ్మ పండుగ, దసరా అవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారు ఏమన్నారు, ఆర్టీసీ వ్యవస్థను రక్షించుకుంటేనే మీకు ₹2 మేము పెంచగలం. నేను కూడా వాటి విషయాల్లో ఆ కార్మికులకు సంబంధించినటువంటి అనేక చర్చల్లో కొంత నేను కూడా పాల్గొన్నా. వారు ఏమన్నారంటే మనకు ఆర్టీసీ సంస్థను మనం కాపాడుకుందాం, తద్వారా వీళ్ళకి అవసరమైనటువంటి ఇద్దామని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశారంటే జిహెచ్ఎంసీలో నడుపుతున్నటువంటి బస్సుల వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని ₹1000 కోట్ల రియంబర్స్ చేసినాం మేము. మొదటిసారి 44% ఫిట్మెంట్ ఇచ్చినాం మేము. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అన్ని అండర్మైన్ అయిపోయినాయి. మేము ఆ రోజు సమ్మెలో కొంత ఏమైపోయిందంటే వీళ్ళు సమ్మె చాలా బెట్టుకుపోయారు. సమ్మె ఆ రోజు కొద్దిగా విరమించి ఇట్లనే చర్చలు జరిగి కొంత పరిష్కారం అయితే అయిపోతుంది. కానీ వాళ్ళు పెట్టిన ప్రతి డిమాండ్ను కేసీఆర్ యాక్సెప్ట్ చేసి ఇచ్చి అసలు మేము శాసనసభలో తీర్మానం చేసి యాక్ట్ పాస్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసి వాళ్ళు చెప్పిన 19లో వాళ్ళు పెట్టిన ప్రతి డిమాండ్ను మేము యాక్సెప్ట్ చేసినాం. ఒక యూనియన్లకు సంబంధించి వెల్ఫేర్ బోర్డులు పెట్టాలని ఆ రోజు మేనేజ్మెంట్ ప్రతిపాదించింది, యూనియన్లు పునరుద్ధరణ చేయాలని వాళ్ళు ప్రతిపాదించారు. అక్కడ ఆగి వెల్ఫేర్ బోర్డులు పెట్టినాం, యూనియన్లు పెట్టలేదు. ఇవన్నీ కదా, ఇవన్నీ వల్లే ఆర్టీసీ మా మీద కోపంతో ఉండే. దాంతో మీరు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చేయలేదు? మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత 41 రోజులకు ముందు నోటీస్ ఇచ్చారు వాళ్ళు. 41 రోజుల ముందు నోటీస్ ఇస్తే ఆ నోటీస్కు వీళ్ళు సమాధానం ఇవ్వలేదు. లేబర్ కమిషన్ పిలిచినా యాజమాన్యం పోలేదు. రేపనంగా 40 రోజుల తర్వాత సమ్మె రేపు ప్రారంభమవుతుందిగా ఐఏఎస్ అధికారుల కమిటీ వేసారు. కమిటీ వేసినాక ఏమైంది, అన్ని డిపోలలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. శంకర్ గౌడ్ అనేట ఆయన ఆత్మహత్య చేసుకునే, మన నర్సంపేటలో ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున నిరసన వాళ్ళకి మా డిమాండ్లు పరిష్కారం అయితే తప్ప ఊరుకునేది లేదు, మీరు మాట ఇచ్చారు, మేము కాంగ్రెస్ ఓటేసినాం, ఓటేసి మోసం చేయొద్దని అందరు కూడా పెద్ద ఎత్తున వరకల కింది నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చి అనివార్యంగా చర్చలు జరిపి ఇవ్వాలి. ఇదే 2 రోజుల ముందు చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయొచ్చు కదా. ఇలా చావులకు బాధ్యుడు ఎవరు? సార్, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా ప్రభుత్వాలను చాలా దగ్గరగా చూశారు. తర్వాత ఈ పార్టీ నిర్మాణంలో, పాలనలో కూడా భాగస్వామ్యమయ్యారు కదా. రెండోసారి కేసీఆర్ మీద అంత వ్యతిరేకత రావడానికి ప్రధానంగా ఏమనుకుంటున్నారు మీరు? కాళేశ్వరం మీద వచ్చిన అవినీతి ఆరోపణల, ధరణినా, లేకపోతే ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోవడమా, లేకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మెను సరైన రీతిలో పరిష్కరించకపోవడమా, తర్వాత కేవలం ఆయన కుటుంబం చుట్టే అధికారం అంతా కేంద్రీకృతమై ప్రజలు, ప్రజాప్రతినిధులు, బాధితులు ఎవరైనా ఉంటే కూడా కలవడానికి అవకాశం లేని ఒక కోటను తనకు తానుగా నిర్మించుకొని దాంట్లో ఉండిపోయే ఒక పరిస్థితి రావడమా, ఇవన్నిటినీ చెప్తే ఇది ఏమైందంటే ఎన్నికలకు సంబంధించి రెండోసారి మేము అధికారంలోకి వచ్చినాక అన్ని సమస్యలు దాదాపుగా తెలంగాణ ఏవైతున్నాయో ప్రధానమైనటువంటి సమస్యలు, కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల సహజంగానే కొంత ల్యాండ్ పోయినటువంటి రైతుల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ దళిత బంధు అనేటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఇంకా కొన్ని వర్గాలకు కొన్ని రకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. మూడవది, మేము బాగా వ్యతిరేకత ఉంటే ప్రజలలో మేము 1.8%తో ఓడిపోము. దాదాపు 119లో 39 ఎమ్మెల్యేలు మేము గెలిచినాం. అంటే దాదాపుగా 1.8%తో ఓడిపోయాం. దీనికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఉద్యోగులకు సంబంధించి 1వ తారీఖు నాడు మేము వేతనం అది ఇవ్వకపోవడానికి కారణం కరోనా, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా వల్ల 20 నుంచి మేము ఇవ్వలేకపోయినాం. అది ఒక కారణం. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, తర్వాత అప్పులని విపరీతమైన దుష్ప్రచారం చేయడం, కాళేశ్వరం మీద అయితే ఇంకా విపరీతమైన ప్రచారమై ఆ ఎన్నికల సందర్భంగానే ఆ 2 పిల్లర్లు సంబంధించినటువంటి కుంగడం, ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక ముక్కుమ్మడిగా ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారం. అట్లాగే అదొక్కటే కాదు, మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తాం, 2,500 మహిళలకు ఇస్తాం, 1,00,000 కాదు మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తాం. ఇట్లా మొత్తంగా కూడా వేలం వేసేటువంటి పద్ధతిలో అనేకం చెప్పడం వల్ల కేసీఆర్ కిట్టు పోదు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పోదు, ఈ కొత్త ఆయన వస్తున్నాడు కదా ఏదో చూద్దామని ప్రజలు అనుకుంటారు కదా. ఎవరైనా మానవ సహజం ఏంటంటే ఇప్పుడున్న స్థితి నుండి కొంత మెరుగైనటువంటి జీవితం కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ప్రజలు కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తాడేమో అని కోరుకుంటే ఏమైందంటే ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కిట్టు మాయమైపోయింది. మీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నాడు.
తులం బంగారం ఎక్కడ పోయింది ఇవాళ అడుగుతూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే అలవి కాని హామీలు. తులం బంగారం ఇవ్వాలంటే మంత్రులందరూ ఆస్తులు అమ్మాల్సిందే. అసలు మీరు ఇంకా విచిత్రం, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు మొన్న జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 50% వేతనాలు కట్ చేస్తాం ప్రజాప్రతినిధులే అన్నాడు. ఒక్క వర్గానికే 40,000 ఉద్యోగులు ఉన్నటువంటి ఆర్టీసీకే మీరు సగం జీతం ప్రజాప్రతినిధులు కట్ చేస్తామంటారు. 4 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మరి మీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆస్తులు అమ్ముతారా, ఏఐసిసి ఆఫీస్ అమ్ముతారా, లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ కాంగ్రెస్ నాయకులు ఆస్తులు అమ్మిస్తారా? ఏమి ప్రజాప్రతినిధులు 50% మీరు కట్ చేసి ఒక్క వర్గానికే 40,000 మందికే మీరు ఇంత తిప్పలు పడుతున్నారు. నన్ను ఎవడు ఏం నమ్ముతలేడు, నాకు 3,44,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు, ఏం చేసిండ్రు? ఒక చెక్ డ్యామ్ కట్టిర్రా, ఒక కలెక్టరేట్ బిల్డింగ్ కట్టిర్రా, ఓ రోడ్ వేసిండ్రా, ఓ సంక్షేమ పథకం కొత్తది ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రు? అంటే మీరు చేసిన అప్పులు తీర్చడానికే మాకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, జీతాలు ఇవ్వడానికి అంటే 3,44,000 కోట్ల అప్పులే కట్టిండా? ఉన్న అప్పులు అనేది చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ మొన్న ప్రకటించారు. 4,17,000 కోట్లు అని చెప్పిండ్రు. ఏ ప్రభుత్వం 4,17,000 కోట్లకు ఎన్ని అసెట్స్ క్రియేట్ చేసినాం, ఏం చేసినాం? ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. మీరు 78,000 కోట్ల అప్పు మాకు విభజన అప్పుడు ఇచ్చారు, మేము దాన్ని కంటిన్యూ చేసినాం కదా. మేము అప్పు పెట్టిపోయారని మేమేం ప్రకటించలేదు. ప్రభుత్వం ఏదైనా కంటిన్యూ ప్రాసెస్. మీరు కూడా 3,44,000 కోట్లు తెస్తే ఏం ప్రత్యేకమైనది చేసిండ్రు? రెవెన్యూ రిసీట్స్ ఏమైపోయినాయి? ఒక మద్యం ఆదాయం తప్ప మిగతా ఆదాయాలన్నీ కూడా తెలంగాణలో తగ్గిపోయినాయి. కారణం ఏంది అంటే మీ సరైనటువంటి పరిపాలన లేకపోవడం, పరిపాలన చేత కాకపోవడం, ప్రభుత్వం మీద విశ్వాసం లేకపోవడం. ఇలా మూసీకి సంబంధించి అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు అని చెప్పి ఎన్ని కూడా కొడతారు. అంటే ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే ప్రజలలో ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వీటికి సరైనటువంటి సమాధానం లేవు. పైగా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏమైపోయిందంటే ఇక మొత్తం ఈయన భూముల మీద పడ్డాడు. మేము 14,000 భూములు సేకరిస్తేనే ఫార్మాసిటీలో రైతులకు ఒకవేళ ఫార్మా పెట్టకుండా వాపసు ఇవ్వాలని డిమాండ్ చేసిండు పిసిసి అధ్యక్షుడుగా. ఇవాళ ఫార్మా పెడతలేడు, ఇంకొక 16,000 ఎకరాలు తెచ్చి అక్కడ పెట్టిండు. 4th సిటీ అని పెడుతున్నాడు కదా, మళ్ళీ ఆ భూములు వాపసి. మల్లన్న సాగర్లో ల్యాండ్ కంపెన్సేషన్ సరిగ్గా లేదన్నాడు. మేము ఎక్కువ ఇచ్చినప్పటికి కూడా మరి వాళ్ళకి మల్లన్న సాగర్కు ల్యాండ్ కంపెన్సేషన్ ఇప్పుడు ఎక్కువ ఎవరొద్దన్నారు? ఆపుతున్నామా మేమేమన్నా? అంటే మొత్తంగా కూడా ఒక దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సరైనటువంటి ప్లానింగ్ లేదు. దాంతో ఇవాళ మా మీద ఫ్రస్ట్రేషన్. రోజు మమ్మల్ని చనిపోయిన శవమని మమ్మల్ని అనుకుంటా మళ్ళీ మమ్మల్ని జవాబు చెప్పాలంటాడు ఏంది? ఈ భాష ఏంది సార్? ఇప్పుడు రాజకీయాల్లో వాడుతున్న భాష చాలా అగ్లీగా తయారైంది. చాలా నిజమే. ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే ఒక్కొక్కసారి ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా కష్టమే. ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ని వీళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? భాష, వాడే భాష, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి, మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి ఇప్పుడు వాడుతున్న భాష దేన్ని మనం అంటే ఇది సరైంది కాదు. ఇది మనం ఎవరం కూడా దీన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి సరే మామూలు ప్రజానీకం మీరు నేను ఏదైనా మాట్లాడితే మన ప్రభావం చాలా మంది మీద ఉండదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజలందరూ కొద్దిగా ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా చూస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కొంతమంది మీద ప్రభావం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటప్పుడైనా, ప్రమోషన్ల ఆర్డర్లు ఇచ్చేటప్పుడైనా ఎక్కడైనా వారు మాట్లాడాల్సింది ఒక ఉద్యోగులకు ఆర్డర్లు ఇస్తే మీరు తెలంగాణ చరిత్ర తెలుసుకోండి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం మీరు రేయింబవళ్ళు కష్టపడండి, అవినీతికి తావు లేకుండా ఈ సమాజం నిర్మాణానికి మీరు పాల్పడండి అని చెప్పాలి. అక్కడ అది చెప్తలేడు. కేసీఆర్ గారు దుర్మార్గుడు, కేసీఆర్ గారు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టిండు, ఇన్ని కోట్లు అప్పయింది, అన్ని కోట్లు అప్పయింది అంటే ప్రతి ఒక్క మనిషి గుండెల్లో విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వర్గం ఏదైనా కావచ్చు. కనీసం రవీంద్ర భారతిలో చిల్డ్రన్స్కి సంబంధించిన మీటింగ్ పెడితే కూడా విద్యార్థులకు కూడా అదే చెప్తున్నాడు. విద్యార్థులకు ఏం చెప్పాలి? మంచి చదువుకోండి, ఆయన సోషల్ సైన్స్ చదవండి, డాక్టర్ చదవండి, ఇంజనీర్ చదవండి, ఈ దేశంలో మీరు అత్యున్నతమైనటువంటి భావి భారత పౌరులుగా ఎదగండి అని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తాడు. కాదు మేము మార్చి నుంచి స్ట్రెచర్కు పంపిస్తా అని చెప్పి ఆ సభలో మాట్లాడతాడు. అంటే ఒక నాయకుడు మొన్న ఆదిలాబాద్కు సంబంధించి ఏదో మేము మీటింగ్ పెట్టిన రోజు, జగిత్యాల మీటింగ్ పెట్టిన రోజు ఆయన ఏదో రివ్యూ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడినవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి. నిన్న కూడా అట్లే మాట్లాడి, నిన్నేదో చిట్ చాటో మళ్ళీ అది ఏం మీటింగో ఏమో ఇష్టం వచ్చినట్టు అది సచ్చిన శవం, ఇక మీరు శవం చచ్చిపోయినరు, ఏంది ఇది మాట్లాడు.
సార్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్ నాకు అమరవీరుల కుటుంబాల దగ్గర నుంచి నేను చాలా మంది అమరవీరుల కుటుంబాలు మాట్లాడారు, వాళ్ళ బాధ విన్నా నేను. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక ఉద్యమ పార్టీ అధికార పార్టీగా ఉన్న కాలంలో 1,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు వచ్చాయి, కానీ ప్రతి అమరుడైన ఒక కుటుంబానికి ₹1,00,00,000 సాయం చేసి వాళ్ళ కుటుంబాలను చక్కదిద్దే ప్రయత్నం ఎందుకు జరగలేదంటారు? అంటే ₹1,00,00,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వంలో అప్పుడు రాలేదు. మేము కూడా ఇవ్వరము. ఈ ₹1,00,00,000 అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే మొన్న రేవంత్ రెడ్డి గారు 7 కవులకు ₹1,00,00,000 ఇచ్చిండు కాబట్టి 1,00,00,000 ఎందుకు ఇవ్వలేదనే ఆలోచన వచ్చింది. 7 కాదు కదా పనిచేసింది, తెలంగాణ ఉద్యమకారులు కోట్ల మంది పనిచేశారు. అమరవీరులు మీరు అన్నట్టు 1,200 మంది ఉంటే సీరియస్ గా మేము 700 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ₹1,00,00,000 కాదు, 700 మందికి వాళ్ళ జీవితకాలం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. 550 నుంచి 600 వరకు రథసారథి, ఏది సాంస్కృతిక సారథి పెట్టి కవులు కళాకారులకు అందరికి కూడా అందులో ఇచ్చేటువంటి పని చేసినాం. ప్రతి చనిపోయిన కుటుంబానికి ₹10 లక్షల డబ్బులు ఇచ్చినాం. అవసరమైన దగ్గర మిగతా ఇచ్చినాం. నేను ఏమంటున్నా, ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉండే, భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. నేను ఏమంటున్నా, ఇంకా చేయాల్సిన ఒక ఉద్యమకారునికే మేము ఏమనుకుంటాం అంటే, ఏ ఉద్యమకారుడు కూడా మేము అందరం మాకు 250 గజాలు కావాలనో, మేము ఎమ్మెల్సీ కావాలనో, ఎంపీ కావాలనో, వార్డు మెంబర్ కావాలనో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. మా అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిలో నాకు కూడా భాగం కావాలని ఏ ఉద్యమకారుడైనా కోరుకుంటాడు. అది న్యాయమైనటువంటి డిమాండ్. ఇవాళ మేము మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీరు చూడండి, మేము 2 మేనిఫెస్టోలు పెట్టినాం. ఎక్కడ కూడా ఉద్యమకారులకు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పకుండా ఆయన ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చిండు, చేసేది చేసి. వీళ్ళు ఏం పెట్టిండ్రు, ఉద్యమకారులకు మేము రాగానే 250 గజాలు ఇస్తామని చెప్పారు. 250 ఎట్లు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు? ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అసహజ మరణం పొందిర్రు. పోలీస్ స్టేషన్లలో వాళ్ళకి సంబంధించిన నమోదు కాలేదు. మేము చాలా సీరియస్గా ఎదుర్కొన్నాం. ఎందుకంటే నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఏం చెప్పినంటే, నేను 1.5 day శాలరీ ఇస్తాను సార్, ₹60 కోట్ల వస్తాయి, అమరవీరుల కుటుంబాలకి డబ్బులు ఇవ్వండి, మీరే చీఫ్ సెక్రటరీగా ఎవరినైనా పెట్టండి, వస్తాం చెక్కులు ఇద్దామంటే జీవో లేదు. ఇది ప్రాంతీయ ఉద్యమాలకు ఇటువంటి ప్రభుత్వం ఇవ్వదంటే మేము 1 day జీతం వసూలు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అమరవీరుల కుటుంబానికి తీసుకుపోయి అప్పుడు 25,000 నుంచి 50,000 ఇచ్చినాం. మేము స్వయంగా తిరిగినాం. ఏ రాజకీయ పార్టీ దగ్గర ₹1 తీసుకోలేదు. మా జీతాల నుంచి ఇచ్చి నేను పోయి పంచినాం. మహబూబ్ నగర్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ అంతటా. నేను ఏమంటున్నా, ఈ అమరవీరులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ట్రస్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉండే, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే. అది సరైనటువంటి రీతిలో మా ప్రభుత్వంలో కూడా కొంత ఏమైపోయిందంటే, మనం మేనిఫెస్టోలో పెట్టలేదు, అడగలేదు అనేటువంటిది పోయింది. ఇప్పుడు ఏం చేశారు, 250 గజాలు ఇస్తామన్నారు, 25,000 పెన్షన్ ఇస్తామన్నారు ప్రతి అమరవీరుల కుటుంబానికి. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, ఏమైనా ముందు అడుగుందా? ఇప్పుడు చెప్పని చేయలేదు అంటే నిజంగానే చేయాల్సి ఉండేటువంటి కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది. మేము ఇస్తామని చెప్పినా కూడా ఇవ్వకపోవడం అనేది నేరం అవుతుంది. ఇలా మీరు మేనిఫెస్టోలో పెట్టి 250 గజాలు అన్నారు, 25,000 పెన్షన్ అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎట్లా ఇస్తారు? ఇవ్వమనండి. ఇప్పుడు సార్ ఉద్యోగ జీవితంలో కానీ, ఉద్యోగ సంఘ నాయకుడిగా కానీ మచ్చ లేకుండా బయటపడ్డారు మీరు. కానీ ఆ మధ్య మీ పైన ఒక భూ కబ్జా ఆరోపణ వచ్చింది, గోపనపల్లి దగ్గర ఏదో. అది మీది కాదా? నా మీద. ఇప్పుడు అది భూ కబ్జా అనేది ప్రభుత్వం చేసింది. భూ కబ్జా అది గోపన్పల్లిలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ కబ్జా చేశారు. అది కానీ దాని మీద మీరు నేను ఫైట్ చేస్తున్నాను. అంటే ప్రభుత్వము మాకు వాళ్ళకి భూమి ఇచ్చింది. అసలు దాని కథ ఏంటంటే, ఏపీ ఎన్జిఓకి సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ, దానికి తెలంగాణ ఎన్జిఓ సంఘానికి, సచివాలయ సంఘానికి 430 ఎకరాలు గచ్చిబౌలిలో గోపన్పల్లిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్థలం కేటాయించారు. తెలంగాణ ఎన్జిఓస్ ఇల్లు కట్టుకున్నారు, సచివాలయం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి భూమి వాళ్ళ తగాదాల వల్ల అది అట్లే ఉండే గోపనపల్లిలో. అది మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఏపీ ఎన్జిఓస్ ఇక్కడి నుంచి విభజన వెళ్ళిపోయారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దాం, అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ అమరావతి అక్కడ గవర్నమెంట్ ఇచ్చుకుంటుందని చెప్పి దాని మీద స్టే పెట్టారు. ఇప్పుడు ఆ 160 ఎకరాలలో ఇవాళ కొంతమంది వచ్చి ఇది భూమి మాదని కబ్జా పెట్టి చేస్తారు. 300 కాంగ్రెస్ నాయకులు. ఎవరు సార్? అది చాలా మంది పేర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఉన్న వాళ్ళే దాన్ని కబ్జా చేశారని ఇప్పుడు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే మా ఉద్యోగులు 300 రోజుల నుంచి ఇప్పుడు కూడా అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఇప్పటికండి 300 డేస్ నుంచి కంటిన్యూ. మొన్న వీళ్ళు వచ్చారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడ. అదేమో అది వేరే. ఓకే, అది వేరే. ఇది ఉద్యోగులు. వాళ్ళు ఎవ్వరు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉద్యోగులే 300 రోజులు అయింది. ఇప్పుడు ఈ రోజు కూడా దీక్ష జరుగుతుంది అక్కడ. ఎవరు వెంచర్ వేస్తున్నారు అక్కడ? ప్రైవేట్ వ్యక్తులు. అంటే పేరు పెట్టేస్తున్నారు, పేరు పెట్టి అదేదో ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద పెట్టేస్తున్నాం. కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిండు. మేము హైకోర్టుకు పోయినారు ఉద్యోగులు, దాని మీద స్టే వచ్చింది. స్టేను కూడా కలెక్టర్ ఖాతరు చేస్తలేడు. ఇట్లా అయిపోయింది. అంటే పెద్ద స్థాయిలో ఒక ఎకరము వందల కోట్ల రూపాయలు ఉంటది కదా. అప్పుడేదో ఉద్యోగులకు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, ఇప్పుడు దాన్ని కొట్టేయాలని చూస్తున్నారు వీళ్ళు. సార్, మీతో పాటు ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగ నాయకులందరికీ కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్సీలు, మండలి చైర్మన్లు అయ్యారు. కానీ దేవి ప్రసాద్ గారు మాత్రం ఇంకా ఎక్కడో స్టాగ్ అయిపోయినారు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అంటే రాజకీయాలలో అందరికీ అవకాశాలు అనుకున్న తీరుగా రావు. అప్పుడు అంటే 14 కంటే ముందే నేను సీరియస్గా రాజకీయాల్లోకి పోయి ఏదైనా ప్రజాప్రతినిధి కావాలనుకున్నా అప్పుడే అనుకుని ఉంటే ఏదైనా అయి ఉండేవాడిని కావచ్చు. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే అప్పటికే స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అందరూ ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా రాజకీయ పార్టీలోకి పోతున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ ఇటువంటివన్నీ కూడా మనం ఇంతకాలం ఉద్యోగులు నాతో ఉన్నారు. ఈ ఉద్యోగులకు న్యాయం చేసినాక రాజకీయాలకు పోదాం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని అప్పుడు కోదండరామ్ మేమందరం కూడా అనుకొని, కోదండరామ్ కూడా పోటీ చేయలేదు, మేము కూడా ఆ రోజు అనుకొని పోటీ చేయలేదు. దానివల్ల పొలిటికల్లో స్టాగ్నేషన్ అయిపోయింది. తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసినాం. పోటీ చేసినాక అప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు. అప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసి అప్పుడు రామచంద్రరావును చేస్తే అప్పుడు కొద్దిపాటి తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. దాంతో కొంత వెనుకబాటు మొదలైంది. సో భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన ఉందా సార్? తప్పకుండా కేసీఆర్ గారు ఏ అవకాశం ఇచ్చినా ప్రజాక్షేత్రం నుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అవకాశాలు వస్తే తప్పకుండా పోటీ చేస్తాం. దానిలో థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్.